హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనము సింపుల్‌గా బ్యాక్ పార్ట్‌కి డిజైన్ అనేది ఎలా చేసుకోవాలని చూపిస్తానండి. తక్కువ కాస్ట్ శారీస్‌కైనా సరే బ్యాక్ మంచి లుక్ వచ్చే విధంగా ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చండి. ఇది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను. చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ పొడుగు వచ్చేసి నేనైతే 12 ఇంచులు తీసుకున్నానండి. ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ అండి. ఇదిగోండి నెక్ వెడల్పు వచ్చేసి 2½ తీసుకుంటున్నాను. డిజైన్ అనేది కొంచెం నీట్‌గా కనిపించాలంటే ఈ విధంగా తీసేసుకోవాలండి. ఈ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టేసాను. విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. ఈ చంకడం వచ్చేసి 5 ఇంచెస్ పెడుతున్నానండి. ఇగోండి ఇలాగ పెట్టేసుకోవాలి. పైన నెక్ షోల్డర్ ఎంత వచ్చిందో అంత వరకు ఇట్లా మార్కింగ్ చేసేసుకొని 5 ఇంచ్ ఇప్పుడు ఇగోండి ఎల్ షేప్‌లో గీస్తున్నాను కదా! ఇది 5 ఇంచ్ డౌన్ పెట్టాను. ఈ విధంగా గీసుకునేక కార్నర్‌లోన 1 ఇంచ్‌కి ఇట్లా రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇది ఫ్రీ హ్యాండ్‌తోనైనా ఇచ్చేసుకోవచ్చు. లేదంటే ఆర్మ్ స్కేల్ పెట్టేసైనా ఇచ్చేసుకోవచ్చండి. నేను డిజైన్ మాత్రమే చూపించడానికి కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇగోండి ఇక్కడైతే ఇప్పుడు మార్కింగ్ చేసేది ఏంటంటే చెస్ట్ వెడల్పు అనమాట. ఈ చెస్ట్ వెడల్పు వచ్చేసి నేనైతే 7 ఇంచెస్ పెట్టానండి. ఇగోండి ఈ కిందన డాట్స్‌తో కలిపి 8 ఇంచెస్ 1½ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు గురించి ఈ విధంగా. ఇగోండి చూసారా? ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ నెక్ డౌన్ వచ్చేసి నేనైతే 7 ఇంచెస్ పెట్టాను. 7½ పెట్టానండి. డిజైన్ కనిపించాలని చెప్పేసి. పొడుగు పెద్దది లేదు కదా! అందువలన 7 ఇంచెస్ పెట్టాను. ఈ వెడల్పు ఇప్పుడు గీసాను కదండీ! అదైతే 2½ పెట్టానండి. ఇగోండి ఇలాగా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్వేర్ నెక్‌లో ఇట్లా గీసేసుకొని ఇక్కడ పైన ఎంతుంది 2½ ఉంది కదండీ! క్రిందన 3 ఇంచెస్ ఇట్లా వచ్చే వరకు ఈ విధంగా గీసేసుకోవాలి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్. షేపు ఈ విధంగా గీసేసుకోవాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇగోండి ఈ కార్నర్ నుంచి 1 ఇంచ్ పైకి ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్‌గా అనమాట. చూడండి ఈ విధంగా క్రాస్‌గా గీసేసుకుంటే మనకిది స్టార్ నెక్ వస్తది. ఇగోండి ఇలాగా. ఇప్పుడు ఇది కట్ చేసేయాలి. ఈ పీస్ అనేది మనం ఉంచుకోవాలండి. ఎందుకంటే అందులోనే మనం డిజైన్ అనేది ఇందులోన ఇప్పుడు కుడతాం కాబట్టి. ఇగోండి. ఈ పై క్లాత్ అవసరం లేదు. కిందదైతే ఈ షేప్ అనేది ఉంచేసుకోవాలి. ఇగోండి ఇదైతే ఉంచేసుకోవాలి. తర్వాత దీని మీదే మనము డిజైను కుట్టేసి దీనికి అటాచ్ చేస్తాము. ఇగోండి. అయిపోయింది కదా! ఈ కిందన ఇప్పుడు డిజైన్ ఉంది కదండీ! దీనికి లైనింగ్ వేస్తున్నాను. ఎందుకంటే ఈ పైనుంచి కుట్టేసి ఉల్టా తిప్పిస్తే మనకైతే కరెక్ట్‌గా స్టిఫ్‌గా నిలబడతదని చెప్పేసి ఇలాగ లైనింగ్ అనేది వేసేసుకోవాలి. ఇగోండి ఇలాగ. కలర్ అయితే సేమ్ కలర్ వేసేసుకుంటే మంచిదండి. ఇది నేను నార్మల్‌గా డిజైన్ చూపించడానికి మాత్రమే ఈ కలర్స్ యాడ్ చేశాను అంతేని. ఇగోండి ఈ రౌండ్ ఇదిలాగా కట్ చేసేయాలి. ఆర్మ్ రౌండ్ అనమాట. ఇగోండి ఇలాగ. అయిపోయింది కదా! ఇప్పుడు ప్యాచ్ వర్క్ ఎలా వేస్తానో చూడండి. ఇలా ఓపెన్ చేసుకుంటే 2 ఈ విధంగా వస్తాయన్నమాట. 2 పార్ట్‌లు బ్యాక్ పార్ట్‌లు 2 విధంగా కట్ చేసేసి దీనికి ప్యాచ్ వర్క్ వేసిన పార్ట్‌కి మనమైతే జాయిన్ చేస్తాము. దీనికి 2 ఇంచెస్ క్లాత్ అయితే తీసేసుకోవాలి. 2 ఇంచెస్ అనే కాదు 2½ అయినా తీసుకోవచ్చు. ఇగోండి ఇలాగ సెంటర్‌కి. ఎందుకంటే 2 కదండీ! మనము 2 పార్ట్‌లకు గూడా మనం ఇదనేది జాయిన్ చేయాలి కదా! అందువలన ఈ విధంగా మనమైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పీస్‌ని తీసుకొని ఇగోండి మనకి అంటే రైట్ సైడ్ కాదు రాంగ్ సైడ్ నుంచి కుట్టాలండి. ఎందుకంటే ఇది పైనుంచి రైట్ సైడ్‌కి ముందు భాగానికి తీసుకెళ్తాం కదా! అందువలన. ఇగోండి కుట్టాను కదా! ఈ విధంగా ఇలాగ ఓపెన్ చేసేసుకొని ఇగోండి పైపింగ్ మనకు కనిపించే విధంగా బ్లౌజ్ పైపింగు కూడా మనకు కనిపిస్తదండి. బావుంటది. ఈ గోట్ అనేది అందంగా కనిపిస్తది. ఏకంగా ఒకే కలర్ కనిపించకుండా 2 కలర్స్ కనిపిస్తే కొంచెం అందంగా కనిపిస్తది. ఇక్కడ ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు మీద మనము లేస్ అయినా జాయిన్ చేసుకోవచ్చండి. మన ఇష్టము. లేదంటే పూసలైనా కుట్టేసుకోవచ్చు. ఇగోండి ఈ లేసు రకరకాలుగా జాయిన్ చేసుకోవచ్చు. ఈ మిడిల్‌లోనైనా పెట్టేసుకోవచ్చు. లేదంటే ఈ చివర కుడతాను కదండీ! ఈ కుట్టు మీద కూడా ఆ లేస్ అనేది జాయిన్ చేసుకోవచ్చు. అందంగా కనిపిస్తది ఈ విధంగా. ఇగోండి ఇలాగ అయిపోయింది కదా! ఈ పైనైతే నేను ఇప్పుడు లేస్ జాయిన్ చేస్తాను చూడండి. ఇగోండి ఇలాగ. ఈ లేస్ అనేది ఇగోండి 2 వైపులా కుట్టు అనేది వేసుకోవచ్చు. కొంచెం పైపింగ్‌లాగా ఉంచేసైనా వేసేసుకోవచ్చు. లేకపోతే మిడిల్‌లో అయినా వేసుకోవచ్చు. మీకు చూపిస్తున్నాను. మన ఇష్టం అండి. అంటే వాళ్ళకి చెప్పాలి కస్టమర్‌కి ముందుగా ఈ విధంగా కుడతానని. అలాగైతే వాళ్ళు ఏ విధంగా కుట్టమంటే అలాగా కుట్టిస్తే సరిపోతది. ఇగోండి ఈ విధంగా వచ్చింది చూసారా? నీట్‌గా వచ్చేసింది. అందంగా కనిపిస్తుంది కదా!
ఈ చివరైతే లైన్‌గా కట్ చేసేయాలి. ఇదిగోండి. డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇదే విధంగా రెండో సైడ్ పార్ట్‌కి కూడా జాయిన్ చేయాలి. అయితే ఇది ఉల్టా పడకుండా మనము ఈ విధంగా చూసేసుకోవాలండి. ఇగోండి. రైట్ సైడ్ ఏది, రాంగ్ సైడ్ ఏది అని ముందుగానే మార్కింగ్ పెట్టుకోవాలి. ఇగోండి. రాంగ్ సైడ్ నుండి వేస్తేనే ఈ పార్ట్‌ని అంటే ఈ ప్యాచ్ వర్క్‌ని ఇలా ఓపెన్ చేస్తే ముందు వైపు వెళ్తది. ఇప్పుడు చూసారా నేను మార్కింగ్ చేశాను కదా! ఆ విధంగా అనమాట. ఈ రైట్ సైడ్‌కి వస్తది. ఇగోండి. ఇలా వస్తదనమాట. ఇప్పుడు ఈ విధంగా పైపింగ్ గూడా కొంచెం కనిపించేటట్టుగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇగోండి. ఇలాగ వేసుకొని వచ్చేయాలి. అయిపోయిందా? ఇప్పుడు ఈ చివరిని ఫోల్డింగ్ అయినా చేసుకోవచ్చండి. లేదంటే దాని మీద లేస్ అనేదైనా వేసేసుకొని వచ్చేయవచ్చు. ఫోల్డింగ్ చేసుకొని ముందుగా కుట్టు వేసుకుంటేనే మనకి ఇది బయటికి థ్రెడ్స్ అనేవి కనిపించకుండా లోపల సైడ్ వెళ్ళిపోతాయి కదండీ! అందువల్ల నీట్‌గా కనిపిస్తది. దీని మీద మనం థ్రెడ్ అనేది వేసుకుంటే చూడడానికి కూడా అందంగా ఉంటది. సింపుల్‌గా ఈ విధంగా ప్యాచ్ వర్క్ అనేది వేసుకోవచ్చండి. తక్కువ కాస్ట్ శారీస్‌కైనా సరే ఈ విధంగా వేసుకున్నామనుకోండి మంచి లుక్ అనేది కనిపిస్తది. హెవీగా కాకపోయినా సరే కొంచెం లుక్ అనేది మంచిగా కనిపిస్తది. ఈ విధంగా వేసుకుంటే సరిపోతది. అయితే ఇగోండి ఇప్పుడు వేస్తున్నాను లేస్ అనేది. ఇప్పుడు ప్యాచ్ వర్క్ కింద మనమైతే సారీలో క్లాత్ తీసేసుకొని వేసుకోవచ్చండి. బ్లౌజ్ పీస్ ఆల్రెడీ ఇస్తారు కదా! సారీలో క్లాత్ తీసి వేసుకున్నామనుకోండి లుక్ అనేది నీట్‌గా కనిపిస్తది. లేస్ కూడా ఇట్లా వేసుకుంటే కొంచెం ఇంకా అందంగా కనిపిస్తది. ఇప్పుడు చూసారా 2 పార్ట్‌లయితే రెడీ అయిపోయాయి కదా! ఇప్పుడు మిడిల్‌లో వచ్చే పార్ట్ అయితే ఎలా చూడండి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇది లైనింగ్ కింద వేస్తున్నానండి. మామూలుగా ఇదైతే మోడల్ చూపించడానికి మాత్రమే నేను కట్ చేసేసాను. ఇగోండి ఈ విధంగా షేప్ వచ్చే విధంగా. ఈ షేప్ వచ్చేసి స్టార్ నెక్ మోడల్ వస్తదండి. అంటాం కదా 3 మూలల నెక్ అని ఈ విధంగా. అయిపోయినాక ఈ విధంగా కట్ చేసేసి మనమైతే ఉల్టా తిప్పేసుకోవాలి. ఇగోండి ఇలాగ చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకుంటే కరెక్ట్‌గా వచ్చేస్తది ఈ షేప్ అనేది నీట్‌గా. ఈ విధంగా చివర అయితే కుట్టకూడదండి. 3 వైపులా కుట్టేసి లాస్ట్‌లోన ఇట్లా ఉల్టా తీయడానికి సెట్ అవ్వాలి కదా! అందువలన ఇలా నీట్‌గా పెట్టేసుకొని ఈ చివర కొనలు కూడా నీట్‌గా ఈ విధంగా చేసేసుకోవాలి. ఇగోండి ఇలాగా. ఈ విధంగా వస్తదని మీకు చూపిస్తున్నాను. దీన్ని ఇంకా కొంచెము చివర కొనలున్నాయి కదండీ! ఇంకా కొంచెము పుల్లతోటి ఇట్లా తీసేసుకుంటే ఇంకా బావుంటది. ఈ చివర క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసేయాలి. లోపల సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతది. లేదంటే పర్వాలేదు ఇలాగే కుట్టేయొచ్చండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ మీద ఇంకా మనము బ్యాక్ పట్టీ వేస్తాం కదా! వెనక పట్టీ. దీని మీద నుంచైనా వచ్చేస్తది స్టిచ్ అనేది పర్వాలేదు. నేనైతే నార్మల్‌గా చూపిస్తున్నాను నీట్‌గా ఉండడానికి ఈ విధంగా కుట్టుకోవచ్చని. లేదంటే ఇది బ్యాక్ పార్ట్‌కి జాయిన్ చేస్తాం కదా! వెనక పట్టీ ఎలాగో వేస్తాం కదండీ! ఆ పట్టీలో కలిసిపోద్ది ఇదైతే. ఇదిగోండి సేమ్ పైనుంచి ఒక కుట్టు వేసుకొని వచ్చేస్తే కరెక్ట్ నీట్‌గా ఇలా నిల్చుంటదనమాట. ఇదిగోండి ఈ మూలల దగ్గర కొంచెం నీట్‌గా కట్ చేసుకుంటే బాగా వస్తదండి. ఇదిగోండి ఇలాగ అయిపోయింది కదా! ఇప్పుడు దీని మీద డిజైన్ అనేది చూపిస్తాను. ఎలా వేయాలనేది. ఈ కలర్ క్లాత్ అయితే తీసేసుకున్నానండి. 1 ఇంచ్ వెడల్పుతోటి ఈ క్లాత్ అనేది తీసేసుకోవాలి. ఇదిగోండి. తీసేసుకునేక ఇప్పుడు 2 చివర్లు ఇలా ఫోల్డింగ్ చేసేసి ఒక కుట్టు వేసుకొని మనం ఉల్టా తిప్పేసైనా చేసుకోవచ్చండి. లేదంటే చిన్నది ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైనుంచైనా కుట్టుకోవచ్చు. ఈ ప్యాచ్ వర్కులు రకరకాలుగా వేసేసుకోవచ్చండి మోడల్‌లాగా. నేనైతే స్టిచ్ వేసేస్తున్నాను. కొందరైతే కొన్నైతే స్టిచ్ వేయకుండానే జాయిన్ చేయొచ్చండి. ఇగోండి సేమ్ అదే మోడల్ వచ్చేటట్టుగా నేనైతే ఈ విధంగా కుడుతున్నాను. ఈ కిందన కూడా నీట్‌గా ఇలా పెట్టేసుకొని మరలా ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి చివరి వరకు ఇలాగా. షేప్ వచ్చే విధంగా అయితే చూసేసుకోవాలండి. లేదంటే పైన 3 మూలల్లా కనిపిస్తే కింద వచ్చేసి రౌండ్‌లాగా వచ్చేస్తది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయాలి. అయితే ఇది మనము మెజర్మెంట్ ప్రకారమైనా ఇలా కుట్టేసుకోవచ్చండి. అంటే 1/2 ఇంచ్ గ్యాప్ తోటైనా లేదంటే ఒక 1 ఇంచ్ గ్యాప్‌తోనైనా కుట్టుకోవచ్చు. నేనైతే ఒక 1/2 ఇంచ్ గ్యాప్‌తోనైతే ఇట్లా కుడుతున్నానండి. ఇగోండి ఇలా చూసారా? ఈ విధంగా అనమాట. ఈ మూలలు నీట్‌గా రావాలండి. మనము
ఇగోండి కుట్టేటప్పుడు అందంగా కనిపించాలి. మనం కుట్టేసినాక చూడడానికి బాగుండాలండి. అందువల్ల నీట్‌గా షేప్ వచ్చే విధంగా ఇలా కుట్టేసుకోవాలి. నేనైతే ప్యాచ్ వర్క్ అనేది సింపుల్‌గా ఈ విధంగా వేసుకోవచ్చని చూపిస్తున్నానండి. ఈ విధంగా కాకుండా దీన్ని మనం ఇలాగ జాయింట్ చేయకుండా వేరే మోడల్‌లో గూడా కుట్టుకోవచ్చండి. తర్వాత ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇగోండి చూసారా? ప్యాచ్ అనేది రెడీ అయిపోయింది కదా! ముందుగా రెడీ చేసుకున్న ఈ 2 పార్ట్‌లని ఈ విధంగా పెట్టేసి జాయింట్ అనేది వేసుకోవాలి. ఈ జాయింట్ కూడానండి మనము ముందుగా ఇది కట్ చేసేసాం కదండీ! కట్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉండేటట్టుగా మనం చూసేసుకొని చిన్నదనమాట ఈ విధంగా పెట్టేసుకొని ఇగోండి కొంచెమే చివరి వరకు ఇలాగ వేసేసుకొని ఆ మార్కింగ్ మీద కుట్టేసుకుంటే సరిపోద్ది. ఉల్టా పడకుండా ఈ విధంగా కింద నుంచి ఇలా కుట్టేసుకొని వచ్చేయాలండి. అలాగైతే కరెక్ట్‌గా వచ్చేసింది షేప్ అనేది నీట్‌గా. ఇగోండి ఇలాగా చూసారా? ఒకవైపు అయితే వచ్చేసింది. అక్కడ రఫ్ చేసుకోవాలండి. నేను చూపించలేదు. ఇగోండి ఇక్కడ నీట్‌గా ఇలా పెట్టేసి రెండో సైడ్ గూడా ఈ విధంగా మనం కుట్టేసుకోవాలి. సేమ్ ఈ విధంగా కుట్టుకుపోతే మనకి ఉల్టా పడిపోద్ది. ఇక్కడంటే కొంచెం రఫ్ చేసుకోవాలి. చెప్పాను కదా! ఇప్పుడు ఆ విధంగా అనమాట. ఇగోండి ఫైనల్‌గా ఈ విధంగా వస్తదండి. బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ అనేది నీట్‌గా కనిపిస్తది. తక్కువ రేట్ చీరలైనా ఈ విధంగా డిజైన్ చేసుకున్నామనుకోండి బ్యాక్ చాలా నీట్‌గా అందంగా కనిపిస్తదండి. చూసారు కదా! వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా? బ్యాక్ సైడ్ ఈ విధంగా వచ్చింది. నేను నార్మల్‌గా చూపిచ్చానండి. ఈ పైన మనము బ్యాక్ పార్ట్‌కి ఎలాగ పట్టీ వేస్తామో ఆ విధంగా వేసిస్తే ఈ కిందన పోగులనేవి కనిపించకుండా నీట్‌గా ఉంటదండి. చూసారు కదా! ఫైనల్‌గా లుక్ అనేది ఈ విధంగా కనిపిస్తది. థాంక్ యూ ఫర్ వాచింగ్.